హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను రంగారెడ్డి జిల్లా మియాపూర్ దగ్గర ఉన్నటువంటి మా అన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. వేనన్న అడ్వకేటు, నవితక్క, అది నిజానికి వదిన, కానీ నవితక్క అని బాగా నోటాడు. సో వాళ్ళ పిల్లల్లో ఒకరు దివిజ, ఇంకొకరు నిఖిల్, 10th క్లాసు, MBBS ఫస్ట్ ఇయర్. రాగానే కలిసిపోయి ప్రేమగా బాబాయ్ అని ఒక మంచి రిలేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ క్రమంలో డిస్కషన్స్లో ఒకటి రెండు ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలు ఎక్కడికి వెళ్ళినా రిపీట్ అవుతూ ఉన్నాయి. వీటి మీద నేను చెప్పే ఆన్సరు లేదా నా ఒపీనియన్, అది తప్పవచ్చు ఒప్పవచ్చు, కానీ ఒపీనియన్ని నేను డాక్యుమెంటేషన్ చేసి అందరికీ అందుబాటులో పెట్టాలనే ఉద్దేశంతో వీళ్ళ అనుమతితో చిన్న ఫ్రెండ్లీ డిస్కషన్. ఓకే, ఆర్ యు రెడీ? హాయ్. హలో బాబాయ్. హలో బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు ఏమైనా అడగండి. బాబాయ్ ఏంటంటే, మా అమ్మ దేవుడిని నమ్ముతుంది, మా నాన్న దేవుడిని నమ్మడు. ఇక్కడ ఏంటంటే మీ మధ్యలో అప్పుడప్పుడు అమ్మ కరెక్ట్ అనిపిస్తుంది, అప్పుడప్పుడు నాన్న కరెక్ట్ అనిపిస్తుంది. మేము ఏం చేయాలి, ఎవరిని మేము రోల్ మోడల్గా తీసుకొని వాళ్ళని నమ్మాలి అనే కన్ఫ్యూజన్లో ఉంటుంటాం. మీరు మాకు క్లారిటీ ఇస్తే దాంతో అలా అనేసి ఇద్దరు వైపులా ఉండండి, అప్పుడప్పుడు ఇలా అప్పుడప్పుడు అలా డైనమిక్ కాకుండా ఒక క్లారిటీగా చెప్తే మీ వెనక నడుస్తామని. థ్యాంక్ యూ. ఫస్ట్ మీరు నా వెనక నడవకండి, మా ముందు మీరు నడవండి, మీ వెనకాల మేము నడుస్తాము. ఇక్కడ నన్ను ఒక పెద్ద ఇరకాటంలోకి నెట్టేసాము. గత కొంతకాలంగా నాకున్న డౌట్ ఇదే బాబాయ్. ఇద్దరికి అదే సేమ్ డౌట్ వచ్చింది. ఇక మీరే మాకు సమాధానం చెప్పాలి. ఫస్ట్ నన్ను అడిగినందుకు థ్యాంక్స్. ఇక్కడ కెమెరా ముందు చెప్పడం కష్టం, ఎందుకంటే మీ నాన్నదే కరెక్టు అని అనగానే అమ్మ అక్కడే ఉండి నేను వండి పెడితే తింటారు, ఇవన్నీ నేను సర్వీస్ చేస్తూ ఉంటా, నాది తప్ప, ఇలా చదువు కోసం మెడిసిన్ సీట్ రావాలని నేను మొక్కడం తప్ప, వీళ్ళ ఆరోగ్యం బాగుండాలని నేను మొక్కడం తప్ప, ఈరోజు వచ్చిన బాబాయ్ మాటలు మీరు నన్ను తప్పు అంటారా అని అమ్మ కోపం. లేదు, నాన్నదే రైటు అని నేను చెప్తే నేనేదో మా సంఘంలో మిమ్మల్ని చేర్చుకోవడం కోసం మీ మంచి లేత మనసుల్ని నేను డైవర్ట్ చేసినట్టుగా వ్యూవర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ భావిస్తారు. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది, చెప్పడానికి ఈజీ. నా అమ్మ గొప్పనా నాన్న గొప్పనా అంటే ఇద్దరు నాకు రెండు కాళ్ళని ఏదో డైలాగ్ కొట్టవచ్చు. కానీ ఇక్కడ నేను నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, బహుశా మీ క్వశ్చన్ నన్ను అడగడానికి కారణం మీ అమ్మ నాన్న నన్ను గౌరవించడము, లేదా మీ నాన్నగారు నా గురించి మీకు చెప్పడము, నా యూట్యూబ్ నా వీడియోస్ ఎక్కడో ఒక చోట తారాసిపోవడం వల్ల నేను మీకు సరిగా చెప్తాననే నమ్మకము ఆశతో నా ముందు పెట్టాను క్వశ్చన్. నేను చెప్పేది కొంచెం డిప్లొమాటిక్గా అనిపించవచ్చు, లేదా తప్పించుకున్నట్టుగా కూడా అనిపించవచ్చు, కానీ తప్పడం లేదు. ఒకటి, దేవుడు లేడనేది నిజం, దేవుడు ఉన్నాడు అనేది నమ్మకం. ఉన్నాడు, దేవుడు ఉన్నది అన్నవాళ్ళు నిరూపిస్తే సరిపోద్ది. మాలాంటి వాళ్ళందరం సైలెంట్ అయిపోతాం. మేము లేదు అనడానికి కారణాలు ఏంటి అనేది ప్రశ్నలు. ఎందుకు లేడు దేవుడు, దేవత లేదు అని మేము ఎందుకు అంటున్నామంటే, దేవుడు ఉన్నట్టుగా ఎక్కడ నిరూపణ కాలేదు. కేవలం నమ్మకాలలోనే దేవుడు బతికిండు. మనిషి ఎక్కడున్నాడో దైవం అక్కడ ఉంది. మనిషి గుడిసె కట్టుకున్నప్పుడు దేవుడికి గుడిసె ఉంది. మనిషి స్లాబ్ ఇల్లు కట్టుకున్నప్పుడు దేవుడికి స్లాబ్ ఇల్లు అయింది. మనిషి ఫ్యాను కరెంటు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు దేవుడు. మనిషి సీసీ కెమెరాలు పెట్టుకుంటే దేవుడికి కూడా పెట్టారు. ఏ ప్రాంతంలోని ప్రజలు ఏ వస్త్రాలతో ఉన్నారు, ఏ పరిసరాల్లో ఉన్నారో ఆ పదార్థాలతోనే ఆ ప్రాంతంలో పూజలు, ఆ వస్త్రాలు ఉంటాయి. చుట్టుబుట్టు ఉన్న ప్రాంతాల్లో దేవుళ్ళు చుట్టుబుట్లతో ఉన్నారు. గోచితో చొక్కా లేకుండా బాణాలతో ఉన్న ప్రాంతాల్లో బాణాలతో ఉన్నారు. అక్కడి దేశాల్లో ఉన్న దేవుళ్ళు మనలాంటి పూసల దండలు వేసుకోలేదు, అక్కడ వేరే ఉంది. అంటే ఏ ప్రాంతంలోని ప్రజలు ఆ ప్రాంత పరిస్థితుల రీత్యా వాళ్ళకి తెలియని విషయాలకి పెట్టుకున్న ఊహల
ప్రతిరూపమే దైవం. కాబట్టి దైవం ఎక్కడా లేదు, కానీ అంతటా నమ్మకం ఉంది. ఆ నమ్మకాల్లో ఉన్న వేరియేషన్స్ మనకు ఒక క్లారిటీ ఇస్తాయి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ దగ్గరికి వెళ్ళి, చిన్న పిల్లోడి దగ్గరికి మన వినాయక దేవుడిని, లేకపోతే హనుమాన్ దేవుడిని, నరసింహస్వామి దేవుడి బొమ్మలు అతనికి ఇచ్చామనుకో, వీళ్ళు దేవుళ్ళ గురించి తెలియకపోతే, ఈ ప్రాంతం కాకపోతే వాళ్ళు ఏమంటారు? ఎలిఫెంట్, లయన్, మంకీ అంటారు. ఈ మాట అనగానే మనకి ఎంత కోపం వస్తుంది. మేము హనుమాన్గా మొక్కుతున్నప్పుడు మీరు మంకీ అంటావా అని వాడు వీగినా వీగుతారు, కానీ వాడికి తెలియదు కదా. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని మన వాళ్ళకి ఇచ్చావనుకో, ఇదేంటిది పిచ్చి బొమ్మ అంటారు. కాబట్టి ఆ ప్రాంతాలలో పెరిగే ప్రజలు వాళ్ళ తల్లిదండ్రుల మాటల్లో నుంచి జేజా దేవుడు దండం పెట్టు అని వాళ్ళు నూరిపోయడం వల్ల మొక్కుతారు. ఈవెన్ మీరు ఇప్పుడు హైదరాబాద్, మీకు ఒక కర్రకి గాజులు పెట్టి ఈ దేవత పేరు ఏం పేరు అంటే అవి గాజులు అంటారు. కాదు గాజులమ్మ తల్లి అని ఒకరు అంటారు, ఒకరు తలుపులమ్మ తల్లి అంటారు, ఒకరు నూకాలమ్మ తల్లి అంటారు, ఒకరు ఆండాలమ్మ తల్లి అంటారు. ఆ ప్రాంతీయ దేవుళ్ళు. ఒక రాయిని నిలువులో ఇట్లా 2 నిలువులో పెట్టి ఒక బండ ఒకటి పెట్టి ఇదే దేవుడు చెప్పమని వేరే ప్రాంతం వాళ్ళు అడిగితే చెప్పరు. మన ప్రాంతం వాళ్ళు ఇది కట్టమైజమ్మ, ఇది పోషమ్మ అని చెప్తారు. ఊరి మధ్యలో ఒక రాయి పెట్టి, ఏ ఆకారంలో రాయి పెట్టి ఆడ పసుపు కుంకుమ ఏంటి అంటే ఏదో బండ అంటారు. ఇంకొకరేమో ఇది లింగం కావచ్చు, శివుడు అంటారు. కానీ ఆ ఊరు వాళ్ళు మాత్రం ఇది మా బొడ్రాయి అంటారు. ఈ బొడ్రాయిని మత గ్రంథాలలో కనిపించరు మనకి. కాబట్టి దేవుడు మానవ బలహీనతల నుంచి పుట్టాడు అని ది గ్రేట్ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు. గాడ్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్ అన్నాడు. ఆయన గొప్ప సైంటిస్ట్. అంటే ఆయన కంటే గొప్ప సైంటిస్టు దేవుని మొక్కుతుండవచ్చేమో, లేదా మనకు తెలిసిన సైంటిస్టులందరూ దేవుళ్ళని మొక్కొచ్చేమో. సైంటిస్టు తాను కనిపెట్టిన విషయము లేదా అతని నాలెడ్జి, ఆ నాలెడ్జ్ ద్వారా సమాజానికి జరిగే గొప్పతనాన్ని మనం తీసుకోవాలి తప్ప సైంటిస్టు భక్తుడని మీరు భక్తులు కావద్దు, సైంటిస్టు దేవుడు అన్నాడు కాబట్టి మీరు కూడా దేవుడేనండి వదిలేయండి అని నేను అనట్లేదు. మీకు నాలెడ్జ్ ఉంది, ఆలోచన శక్తి ఉంది. చిన్నప్పుడు అంటే అమ్మ నాన్నని వ్యతిరేకంగా ఆలోచిస్తే వాళ్ళు కొట్టొచ్చు, తిట్టొచ్చు, మీ స్నేహితులు మిమ్మల్ని దూరం పెట్టవచ్చు. కానీ మీకు ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చాక ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిరూపణ, ఏది కేవలం నమ్మకం అనేది మీకు తర్కించి ప్రశ్నించి ఆలోచించే ఒక చైతన్యం వస్తుంది. అలా వచ్చినప్పుడు అమ్మను బాధ పెట్టకుండా, నాన్నను బాధ పెట్టకుండా మీకు మీరుగా ఆలోచించి నాన్న చెప్పే విషయము, అమ్మ చెప్పే విషయం కాకుండా నిజమేంటో తెలుసుకోండి. నిజమేంటో తెలుసుకొని ఒక్కోసారి నాన్నది తప్పు అనిపించింది అనుకో, తప్పని మీరు నాన్నకి చెప్పవచ్చు. అమ్మ తప్పు అనుకో, అమ్మ అంటే కొంచెం లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు చెప్పే విషయం వల్ల అమ్మ లవ్ అది ఎఫెక్షన్ డిస్టర్బ్ అవుతుంది అనుకున్నప్పుడు తనకు ఎలా మెసేజ్ కన్వే చేయాలో అలా చేయండి. మీరు ఒకవేళ దేవుళ్ళ నిర్ధారణకు వచ్చారనుకో, అమ్మను అవమానించకుండా, ఎగతాళి చేయకుండా, కించపరచకుండా, అమ్మలో దేవుడు అనే నమ్మకం కాకుండా మిగతా 3 నమ్మకాలను మీరే తొలగించండి. అప్పుడు నష్టం లేదు కదా. ఆ పేరుతో అమ్మ టైం వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, బ్రెయిన్ వేస్ట్ చేసుకోవద్దు, హ్యూమన్ రిలేషన్స్ వేస్ట్ చేసుకోవద్దు. అలా అంటే నష్టాన్ని నివారించండి మీరు నాన్నకి పార్టీ అవుతాయి. ఒకవేళ అమ్మ పార్టీ అయిందనుకో, అప్పుడు నాన్నకి ఇగో ఈ కారణాల చేత దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాము నాన్న. ఒకవేళ నువ్వు నమ్మకపోతే నమ్మకపో, కానీ మమ్మల్ని నమ్మమని మా ఇండివిజువల్ ఇండిపెండెన్సీని నువ్వు కాలరాయొద్దు, మా స్వేచ్ఛని కాలరాయొద్దు. అవసరమైతే ఆయన్నే రియలైజ్ కావాలండి. ప్రూవ్ చేస్తే ఎవరైనా నమ్మాలి కదా. ఇప్పుడు మీ అమ్మ నాన్న గొడవ పడి నా దగ్గరికి వచ్చారనుకో, నేను జడ్జి, మీ అమ్మ చెప్పిన విషయాలు నమ్మి మీ అమ్మదే రైట్ అని మీ నాన్నకు నేను శిక్షేస్తాను. పోనీ ముందు మీ నాన్న వచ్చి చెప్పాడు విని మీ నాన్నది రైట్, మీ అమ్మ తప్పు అని శిక్షేస్తాను. ఆర్గ్యుమెంట్, మీ అమ్మ నాన్న ఇద్దరు అడ్వకేట్సే కదా. ఫస్ట్ వింటారు, ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, క్రాస్ చెక్ చేస్తారు, డిస్కస్ చేస్తారు. ఒక అండర్స్టాండింగ్ వచ్చాక ఏ చట్టం ఏది ఉల్లంఘన అయిందనేది చూసి ఆర్గ్యుమెంట్ జరిగి ఆ తర్వాత నిజ నిర్ధారణ జరిగాక అప్పుడు ఏది నిజమో జడ్జిమెంట్ ఇస్తారు. అయినా అందులో బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అంటుంటారు, లేదా ఇంకా పైకోర్టుకు వెళ్ళే టైం ఇస్తారు. నిజమేనా కాదు? అట్లనే
ఈ విషయంలో కూడా అమ్మ చెప్పినట్టు ఒక ఏడాది మంచిగా అమ్మ చెప్పినట్టు అన్ని పూజలు చేస్తూ బతకండి. నాన్న చెప్పినట్టు ఒక ఏడాది దేవుడు నమ్మకుండా బతకండి. ఏది బాగుందో చూడండి. అప్పుడు మిగతా వాళ్ళకి మీరే వివరించండి. నేనెందుకు మీకు చెప్పాలి? మీరే మా అమ్మ చెప్పినట్టు 1 ఇయర్ బతికాము, మా నాన్న చెప్పినట్టు 1 ఇయర్ బతికాము, ఈ 1 ఇయర్లో ఇన్ని డబ్బులు ఖర్చు అయ్యాయి, ఇంత టైం ఖర్చు అయింది, లేదా ఇంత మంచి పీస్ఫుల్ కలిగింది, ఇంత సక్సెస్ అయ్యామని మీరు చెప్పారనుకో, అది అథెంటిక్గా ఉంటుంది కదా. మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. దేవుడు ఎక్కడ, దేవుడు ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటాడు, దేవుడి వల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, అసలు దేవుడిని ఎవరు పుట్టించారు, దేవుడి వల్ల ఎవరికి బిజినెస్ అవుతుంది, దేవుడి వల్ల ఏ మంచి పనులు జరుగుతున్నాయో పరిశీలించండి. దేవుడు చేస్తున్నాడా, దేవుడి పేరుతో మనుషులు చేస్తున్నారా కూడా పరిశీలించండి. చాలాసార్లు దేవుడి పేరుతో మనుషులు సేవ చేసి దేవుడికి ఆ క్రెడిట్ ఇస్తూ ఉంటారు. నువ్వు MBBS సాధించు, నువ్వు చెప్పు మీ అమ్మ దేవుడికి వెంకటేశ్వర స్వామికి మొక్కడం వల్లే నీకు సీట్ వచ్చింది అంటుందమ్మ. మీ నాన్నేమో నా బిడ్డ చాలా తెలివైంది, బాగా చదివింది, కష్టపడ్డది, సీట్ వచ్చింది అన్నాడు. ఇద్దరిలో ఏది కరెక్ట్? నేను చదవడం అనేది కరెక్టే, దాంట్లో తప్పు అనే సందేహం ఏం లేదు. అమ్మ మొక్కింది అనేది అమ్మ నమ్మకం. అలా నమ్మాను కాబట్టి ఆ నమ్మకంతో ఒక మంచి నాకు అది కలిగింది కాబట్టి దాంతో పీస్ఫుల్తోని స్ట్రెస్ లేకుండా చదవగలిగి సీట్ వచ్చిందని అదొకటి. సో ఏదని చెప్పలేని ఆ క్రమంలోనే మిమ్మల్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఇప్పుడు సైన్స్ అనేది విజ్ఞాన శాస్త్రం యొక్క ఫలితం, భక్తి అనేది నమ్మకాల ఫలితం. ఓకేనా? రేపు నీ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వమన్నప్పుడు అతను దేవుణ్ణి మొక్కుతాడు, నిన్ను నమ్ముతాడు. అప్పుడు నువ్వు దానికి క్లారిటీ ఇస్తావా, లేకపోతే నువ్వు దేవుణ్ణి మొక్కినావు కాబట్టి బాగుపడ్డావు అంటావా, లేదా నేను ఇన్ టైంలో ఆపరేషన్ చేస్తే నువ్వు బతికావు అంటావా? నేను ఒక డాక్టర్ లాగా మాట్లాడితే నేను చేసిన ఆపరేషన్ కానీ నేను ఇచ్చిన మందులకు కానీ అలా ఉపయోగపడింది అని కూడా చెప్తాను. కానీ ఒక మనిషికి అది లోపల నుంచి కోల్పోవడానికి కూడా కోల్పోవడం హీల్ అవ్వడం, కోల్పోవడం కాదు హీల్ అవ్వడానికి కూడా ఒక మంచి ఆలోచనలు, స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ కలగడం కూడా నమ్మకంతో కూడినది వస్తుంది. అలా కూడా స్ట్రెస్ ఉంటే కూడా లోపల నుంచి హీల్ అవ్వడం కష్టం అవుతుంది. ఆ నమ్మకం అనేది దేవుడి నమ్మితే వచ్చిందో లేకపోతే ఇంకేదో నమ్మితే వచ్చిందో అనేది సెకండరీ. ఫస్ట్ నమ్మకం, అదొకటి కదా. ఒకవేళ రెండు ఒకేసారి నీ ముందుకొచ్చి ఏదో ఒక్కటే అన్నప్పుడు, నేను నా కూతురు అనారోగ్యం పాలైంది, అప్పుడు అన్నాను నేను, పోతే హాస్పిటల్ కన్నా వెళ్తే నీకు నమ్మిన దేవుడి దగ్గరికైనా వెళ్ళు, ఒకటే ఆప్షన్ అన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వైతే ఏం చేస్తావు? హాస్పిటల్. అంటే 2 అవకాశాలు ఉన్నప్పుడు 2 చేస్తావు, ఏదో ఒకటి మాత్రమే ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తావు. అంటే నమ్మకము నిజము అన్నప్పుడు అమ్మ నమ్మకం అమ్మది, నాన్న నమ్మకం నాన్నది అంటాం. ఏదో ఒక్కటి నిర్ధారించు అన్నప్పుడు మాత్రం నిజం వైపే వెళ్తాం. కాబట్టి మన ప్రజలందరూ 2 చేసే అవకాశం ఉండటం వల్ల 2 చేస్తూ కొనసాగుతున్నారు. మీలాంటి పిల్లలు అమ్మను బాధ పెట్టద్దు, నాన్నను బాధ పెట్టద్దు అనుకొని 2 నమ్ముతూ ఉన్నారు. అందులో ఏది మిమ్మల్ని డామినేట్ చేస్తే, ఏది మీకు బాగా ఇంపాక్ట్ కలిగిస్తే అటువైపు వెళ్తున్నారు. కాబట్టి ఒక భర్త నాస్తికుడు లేదా ఒక భార్య నాస్తికుడు అయ్యి వాళ్ళ ఇంట్లో ఇంకొక పర్సన్ భక్తులుగా ఉన్న ఇళ్లలో మీలాంటి పిల్లలందరూ చాలా ఘర్షణలు ఎదుర్కొంటూ ఉంటారు. అమ్మ చెప్పినట్టు పూజ చేయాలా, నాన్న చెప్పినట్టు నాస్తికురాలుగా ఉండాలా అని. ఆ సందర్భంలో మీరు అమ్మప్పుడు అమ్మ పార్టీ, నాన్నప్పుడు నాన్న పార్టీ చేస్తారు. ఆ తర్వాత మీ రియల్ లైఫ్లోకి వెళ్ళేటప్పటికి నాన్న పార్టీ వెళ్ళరు. ఎందుకంటే నాస్తికత్వానికి బలం ఉంటుంది కానీ పబ్లిక్ ఆమోదం ఉండదు. మీ సర్కిల్ స్నేహితులందరూ భక్తులు అయి ఉంటారు, మీ లైఫ్లోకి వచ్చే లైఫ్ పార్ట్నర్సు భక్తులు అయి ఉండొచ్చు, లేదా మీలాంటి వాళ్ళే అయినప్పటికీ వాళ్ళ మదర్ ఫాదర్ పేరెంట్స్ ట్రెడిషన్స్, కల్చర్స్, బిలీఫ్స్ ఇవన్నీ మిమ్మల్ని నమ్మకాల వైపే నడిపిస్తాయి. కాబట్టి ఎక్కడో ఒక చోట మనం బ్రేక్ చేయకపోతే
కఠినంగా నిర్ణయం తీసుకొని ఇది తప్పు అని ప్రకటించకపోతే ఇక అవి కొనసాగుతూ మిమ్మల్ని కూడా శిక్షిస్తాయి. కాబట్టి బుక్స్ చదవండి, స్పేస్ గురించి తెలుసుకోండి, యూనివర్స్ గురించి తెలుసుకోండి, ఎర్త్ గురించి తెలుసుకోండి, హ్యూమన్ లైఫ్ గురించి తెలుసుకోండి. ఈ మొత్తం ఎంటైర్ నాలెడ్జ్, వరల్డ్ వైడ్ నాలెడ్జ్లో ఎంత తెలుసుకోవాలో అంత తెలుసుకోవాలి. దీని అంతటికి దేవుడే అని వెళ్ళకండి. ఓకేనా? 97.3% ఆఫ్ సైంటిస్ట్స్ ఆర్ ఎథిస్ట్స్. అలాగే దేవుణ్ణి నమ్మని వారే ఉద్యమకారులు. సమాజం కోసం పనిచేసే వాళ్ళలో 99% దేవుణ్ణి నమ్మరు. ఎందుకంటే దేవుడు సమాజం కోసం చేస్తాడు అనేది అబద్ధం. మనమే చేయాలని నడుం బిగించి పనిచేస్తారు. దేవుణ్ణి నమ్మేవాళ్ళు 99% అంతా దేవుడు చూసుకుంటాడని చెప్పి ఆధారపడే స్వభావం ఉంటుంది. ఎప్పుడైతే దేవుణ్ణి మీరు నమ్మరో మిమ్మల్ని మీరు నమ్ముకోవాల్సి వస్తుంది, మిమ్మల్ని మీరు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చచ్చిన దేవుడే చంపాడు, మాకు మంచి లైఫ్ ఇచ్చిన దేవుడే ఇచ్చిండు అనేది మనిషిని నిమిత్తం మాత్రం చేస్తుంది. కాబట్టి నా రిక్వెస్ట్, నాట్ ఆర్డర్, నాట్ మై కన్క్లూజన్, మై అప్పీల్, ఆలోచించండి, చర్చించండి. నిజమని తేలితే నమ్మండి, అబద్ధమని తేలితే కనీసం మీరు ఇంత ఉన్నత చదువులు చదువుకుంటున్న మీరు, ఆధునిక వ్యక్తులైన మీరైనా వదిలేయండి. మీ పేరెంట్స్ 40-50 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళ పేరెంట్స్ 60-70 ఏళ్ళు ఉంటాయి. అటు పేరెంట్స్ మాట కాదనలేక, వాళ్ళ బంధుమిత్రుల మాటలు కాదనలేక మంది కోసమే 90% నటిస్తారు. దాంట్లోంచి బయటకు రావడానికి 90% దారులు ఉండవు. కానీ మీకు ఇప్పుడు 50-50 ఉన్నాయి కదా, అమ్మ వైపు నాన్న వైపు, ప్లస్ మోడర్న్ న్యూ ఎరాలో ఉన్నారు కదా, సైంటిఫిక్ ఎరా కదా. కాబట్టి ఇప్పుడున్న సైన్స్ అండ్ టెక్నాలజీ వెనకాల సైంటిస్టుల త్యాగాలు ఉన్నాయి. మీరు ఇప్పుడు అనుభవించే హక్కులు సౌకర్యాల వెనకాల రీఫార్మర్స్, సోషల్ థింకర్స్ రోల్ ఉంది తప్ప మనం ఉపయోగించుకునే ఏ ఒక్క వస్తువు కానీ, ఏ ఒక్క సదుపాయం కానీ, సౌకర్యం కానీ దేవుడు ఇవ్వలేదు. దేవుడు మనిషిని విభజిస్తాడు, ఆడవాళ్ళని బానిసలుగానే భావిస్తాడు. కులాలను, మతాలను, నమ్మకాలను అన్నీ చెప్పి దేవుడికి సేవలు చేయించుకుంటాడు మనిషిని. అదేనా? కొబ్బరికాయ కొట్టమంటాడు, ఉపవాసం ఉండమంటాడు, నీ వెంట్రుకలు ఇవ్వమంటాడు, ఆరతి ఇవ్వమంటాడు, దండం పెట్టమంటాడు, ఉపవాసం ఉండమంటాడు, ప్రదక్షిణలు చేయమంటాడు, ఉండిలో డబ్బులు వేయమంటాడు, విలువదొక్కుడు చేయమంటాడు, నెలకు పండుగ చేయమంటాడు, ఏడాదికోసారి రమ్మంటాడు, ఈ గుళ్ళో నేనున్నారా అంటాడు, ఆ గుళ్ళో ప్రత్యక్షంగా ఉన్నారా అంటాడు, మామూలుగా నడుచుకుంటూ వస్తే ఇంత డబ్బులు అంటాడు, కొబ్బరికాయ కొట్టడానికి ఇన్ని డబ్బులు అంటాడు, నువ్వు 500 ఇస్తే 5 నిమిషాలలో చేరుకోవచ్చు అంటాడు, 1000 రూపాయలు ఇస్తే పలానా టైంలో అంటాడు, 10,000 ఇస్తే ఏకాంత పూజ అంటాడు. ఇవన్నీ దేవుడు ఆ పేరుతో మనుషులే అంటాడు. నేనేమంటాను, అందరు మహానుభావులు చెప్పిన మాట, దేవుణ్ణి మనుషుల్లో వెతకండి. దేవుడి సేవ కాదు, మనుషుల సేవ చేయండి. అదే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు కదా. అది చిన్న జీఆర్ స్వామి చెప్పిన, త్రిదండి ఇంకొక ఆశ్రమ బాబా చెప్పిన, వివేకానందుడు చెప్పిన, గాంధీ చెప్పిన, అంబేద్కర్ గారు చెప్పిన, మనుషులను సేవ చేయాలి. కాబట్టి మీరు మనుషులను నమ్మాలి, అభూత శక్తులను కాదు. ఒకసారి మీ క్వశ్చన్ నేర్చుకోండి మైండ్లో. స్వర్గాలు నరకాలు ఉంటే ఎక్కడుంటాయి, ఎటువైపు ఉంటాయి, అక్కడ స్పేస్లో గాలి ఉంటుందా? మరి దేవుళ్ళందరూ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని ఉండాలి కదా. ఏ ఒక్క దేవుడు ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని లేడు కదా. కూల్ కంట్రీస్లో స్వెటర్స్ ఉంటాయి, మన దేవుళ్ళకి స్వెటర్స్ ఉండవు కదా. ఇప్పుడు మోడర్న్ ఏరాలో గన్నులు ఉన్నాయి, అవునా? ఏ దేవుడికైనా గన్ను ఉన్నాక చూసారా? బాణాలు, శూలాలు, కత్తులు. అంటే బాణాలు, శూలాలు, కత్తులు ఉన్నప్పుడు దేవుళ్ళను ఊహించుకొని చక్కగా పూజించుకున్నారు కాబట్టి అక్కడ అట్లా ఉన్నారు. ఒకవేళ దేవుడికి పవర్స్ ఉంటే బాణాలు ఎందుకు, కత్తులు ఎందుకు? వాళ్ళు ఎదుటి మనిషిని కన్విన్స్ చేసే వాక్చాతుర్యం ఉంటే కౌన్సిలింగ్ చేయొచ్చు కదా. వాళ్ళు నిజంగా దేవుళ్ళే అయితే
ఇద్దరు మనుషుల మధ్య గొడవలు రాకుండా సలహాలు సూచనలు ఇచ్చి తీర్చిదిద్దొచ్చు కదా. పొడవడాలేంటి, బాణాలేంటి, నిజమే కదా. కాబట్టి నేను నా అబ్జర్వేషన్లో మా అమ్మ నాన్న ఇద్దరు భక్తులే. మరి నేను అది నమ్మలేగా. ఇప్పుడు మీరు నన్ను అడిగారు మా అమ్మ కరెక్టా నాన్న కరెక్టా మీరేం చెప్తారో అని మీరు నన్ను అడిగారు. మరి నేనెవరిని అడగాలి? నేను మా అమ్మ వైపు వెళ్ళాలా మా నాన్న వైపు వెళ్ళాలా? ఇద్దరు భక్తులేగా. మా నాన్ననేమో చేనేత కార్మికుడు, అమ్మనేమో బీడీ కార్మికురాలు. ఇద్దరు భక్తులే. మరి నేను అవి రెండింటికి దూరంగా వచ్చాను కదా. మరి ఇప్పుడు మీరు మీ అమ్మ వైపు వెళ్తారా, నాన్న వైపు వెళ్తారా, నిజం వైపు వెళ్తారా? కదా. నిజం వైపు వెళ్ళేటప్పుడు కఠినంగా ఉంటుంది. అమ్మ బాధపడవచ్చు, అమ్మ లాంటి వాళ్ళు బాధపడవచ్చు. కానీ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎటువైపు వెళ్ళినా అందరినీ గౌరవించండి, నిజం వైపే నిలబడండి. మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారని మీరు దాన్ని నమ్మకండి. అయ్యో నీ ఇట్లా అంటే ఏమనుకుంటారో. మీరు ఒకసారి ఓపెన్ అప్ అయ్యారనుకో, మీలాంటి వాళ్ళే మీకు ఫ్రెండ్స్ అవుతారు కదా. ఇప్పుడు కొన్ని ధర్మ గ్రంథాల్లో మనిషి శరీరాన్ని కోయకూడదు, అట్లనే పూడ్చిపెట్టాలి. ఎందుకంటే దేవుడు వచ్చి మళ్ళీ తిరిగి లేపుతాడు. ఇస్లాం ప్రకారమైన లేకపోతే క్రైస్తవం ప్రకారమైన చనిపోయిన వ్యక్తిని అట్లనే బొందబెట్టాలి, బాక్స్లో పెట్టి పెట్టాలి. దేవుడు మరోసారి వచ్చి వాళ్ళని లేపుతాడని నమ్ముతారు. అసలు కోయరు వాళ్ళు. కానీ మరి ఇప్పుడు నువ్వు డాక్టర్ మీకు కోయకుండా ఉంటావా? సుశ్రుతుడు ఆ రోజు శస్త్రచికిత్స చేశాడని చదువుకుంటున్నాము. కణాదుడు ఈ శరీరం కణ నిర్మాణం అని చెప్తున్నాడని చదువుకుంటున్నాము. వెసీలియస్ అనే సైంటిస్టు మనిషి శరీరం అంతర్నిర్మాణం గురించి పరిశోధించిన మొదటి శాస్త్రవేత్త వెసీలియస్. మరి ఆయన బాడీ లోపల ఏముందో కోసి చూసేటప్పుడు కోయద్రా నువ్వు క్రైస్తవుడివి, చనిపోయాడు, దేవుడిలో ఐక్యమయ్యాడు, మళ్ళీ మనిషి వచ్చి దేవుడు వచ్చి మళ్ళీ లేపుతాడని అన్నప్పుడు శ్మశానానికి వెళ్ళి రాత్రి దొంగతనంగా తవ్వి శవాలను కోసి ఆర్గాన్స్ చూసి అవి ఎలా డ్యామేజ్ అయ్యాయని చూసి ఆయన రకరకాల అనాథ శవాల మీదనో రకరకాల పర్మిషన్స్కు ఎన్నో కష్టాలు పడి ఆపరేషన్ చేశాడు కదా. మరి దేవతలలో ఏ దేవత అయినా, మళ్ళీ కాంట్రవర్సీ, ఏ దేవత అయినా పెద్ద ఆపరేషన్ కానీ చిన్న ఆపరేషన్ కానీ అయ్యిందా? ఏ దేవుడైనా స్పెట్స్ పెట్టుకున్నాడా? సారీ టు ఆస్క్. అంటే మీరు చిన్నపిల్లలు కాబట్టి మిమ్మల్ని ఆలోచింపేయడం కోసం నవ్వడం కోసం పడదు. మళ్ళీ మా దేవుళ్ళని ఎత్తాలు చేస్తున్నారనే కాంట్రవర్సీ మనకు వద్దులే, సారీ. అంటే నాకు కళ్ళజోడు ఉందా ఏ దేవుడికైనా? ప్యాంట్ షర్ట్ ఉందా ఏ దేవుడికైనా? ఇలాంటి బిల్డింగ్లు ఉన్నాయా ఏ దేవుడికైనా? అంటే ఆ కాలంలో ఉన్నప్పుడు ప్రజలు అలా వాటిని తయారు చేశారు అని అర్థం చేసుకోవాలి. గాడ్ని, దేవుణ్ణి మనుషులు క్రియేట్ చేశారు, మనుషులను దేవుడు క్రియేట్ చేయలేదు. దేవుని నమ్మితే సైన్స్కి గౌరవమే లేదు. కాకపోతే దరిద్రం ఏంటంటే సైన్స్ను నమ్ముతూ దేవుని కూడా నమ్మడం వల్ల సైన్స్ను దేవుని మిక్స్ చేసేస్తున్నారు. ఆ పేషెంట్ దేవుని నమ్ముతున్నాడు. నా కష్టం నేను చేశానమ్మా, నా ప్రయత్నం నేను చేశాను, కానీ దేవుడి దయ అని చెప్తారు. మరి అలాంటప్పుడు దేవుడి దయ ఫీజు ఏం తీసుకోకమ్మా, దేవుడి దయతో నాకు దేవుడు పేదరికాన్నే ఇచ్చాడు, ఇవో 100 రూపాయలు తీసుకో అమ్మా అంటే నువ్వు తీసుకుంటావు. ఫస్ట్ నా కన్సల్టెన్సీ ఆపరేషన్కి 50,000, హాస్పిటల్లో 2 లక్షలు వసూలు చేసుకున్నాడు. నీ 50,000 ఇస్తేనే వచ్చి నువ్వు వాడి మొహం కూడా చూడవు, ఆ ఆర్గాన్ కార్డ్నే చేసి వెళ్ళిపోతావు కదా. మరి ఇక్కడ దేవుడి దయ్యేది? కాబట్టి ఆధారపడే స్వభావాన్ని విడిచిపెట్టండి. నాన్నని అనుకరించడం విడిచిపెట్టండి, అమ్మని అనుకరించడం విడిచిపెట్టండి. ఆలోచించి అన్వేషించి ఇంగిత జ్ఞానంతో నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం దేవుడు లేడు అని అనిపిస్తే, నేను లేడు అంటూ నేను మాట్లాడిన చాలా విషయాలు నాకు చికాకులు తెచ్చాయి. మీరు చికాకులు తేయకుండా మీ తెలివితో, మీ క్రమశిక్షణతో, మీ మంచితనంతో అన్ని మతాల స్నేహితులను గౌరవిస్తూ, అన్ని మతాలను గౌరవిస్తూ నాస్తికులుగా జీవించవచ్చు. ప్రపంచంలో క్రైస్తవులు ఎక్కువ మంది, తర్వాత ఇస్లాం నమ్మే వాళ్ళు ఎక్కువ మంది, ఆ తర్వాత దాదాపు 150 కోట్ల మంది దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు.
థర్డ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. కాబట్టి నీ తోటి వాళ్ళు 99 మంది నమ్ముతున్నారని నువ్వు నమ్మకు, లేదా 99 మంది దేవుని నమ్మట్లేరు అని చెప్పి నువ్వు దేవుని వదిలేయకు. ఆలోచించితే నిజమే తెలుస్తుంది. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఆల్ ది బెస్ట్. ఈ చేతికి దారం కట్టుకున్నావు కదా, ఈ దారము స్టైల్కి అయితే పర్వాలేదు, ఓకేనా? కానీ ఏదైనా ఒక మూఢనమ్మకం అయితే మాత్రం దాన్ని తీసేయి. ఎందుకంటే 1930 ఆ కాలంలో తక్కువ కులం వాళ్ళందరూ మేము బ్రాహ్మణులం కాదు, మేము క్షత్రియులం కాదు, మేము వైశ్యులం కాదు, మేము తక్కువ జాతి వాళ్ళము అని ప్రకటిస్తూ అందరికీ తెలియడం కోసం చేతికి కానీ కాళ్ళకు కానీ మెడకు కానీ దారాలు కట్టుకోవాలని అప్పుడున్న మతవాదులైన అజ్ఞానులైన స్వార్థపరులు కొన్ని ఆర్డర్స్ తయారు చేసి వదిలేశారు. అందువల్ల మీరు కాళ్ళకి చేతులకి మెడలకి నల్లని దారం కట్టుకోవాలన్నమాట. నేను తక్కువ కులం వాడిని అని చెప్పడం కోసం. ఈ కాలంలో అయితే అక్కర్లేదు కదా. ఒకవేళ అది ఫ్యాషన్ అయితే పెట్టుకో, స్టైల్ అయితే పెట్టుకో. లేదు నేను తక్కువ కులం పోండి అని అందరికీ చెప్పడం కోసమే కట్టుకున్నాను అంటే తీసే ఉపయోగం లేదు. దీనికి అమ్మ కట్టింది, నాన్న కట్టిండు, ఫ్రెండ్ కట్టిండు, లవర్ కట్టిండు, బాయ్ ఫ్రెండ్ కట్టిండు. నీకు ఇష్టం కాబట్టి రకరకాల కారణాలు చెప్తారు. నేను కూడా చిన్నప్పుడు మాది దీపావళికి నోముల దండ ఉండేది. వైట్ పింక్ కలిపి ఉంటుంది ఆ దారం, స్పెషల్ దారం, దాన్ని కట్టుకునేది మాకు నోములు ఉన్నాయి అని. ఆ తర్వాత దాని గురించి ఆలోచించి పుస్తకం చదివాక మనకున్న ఆభరణాలు, అలంకారాలు, మత చిహ్నాలు కాదు, నన్నుగా గుర్తించి గౌరవించాలి అని చైతన్యం వచ్చింది. ఓకే, నీ కూడా ఉంటుంది. కాలుకుందా బిడ్డ దారం? లేదు. ఎందుకని? కాలికి తెంపేశారు. ఎందుకురా? చిరాకులేస్తే తెంపావు. కానీ దీన్ని మత కోణంలో చూసావా, ఈమె కాలుకున్న దారాన్ని తెంపేసింది, మన ఆచారాన్ని మంట కలిపింది అనుకుంటున్నాను. పాత పడిపోయింది. Anyhow, nice question. Thank you. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఫ్రెండ్లీ డిస్కషన్ మాత్రమే. బహుశా నేను సూటిగా మీ నాన్నదే కరెక్టు, దేవుడు లేడు అని చెప్పవచ్చు. కానీ మీరు ఆలోచించాలని, ఒకవేళ నేను ఇప్పుడు చెప్పినా కొద్దిసేపే ఉండి తర్వాత మీకు నచ్చిన దారిలోనే వెళ్తారు. కాబట్టి మీరు ఆలోచించాలనేది నా హ్యాపీ. ఓకేనా? మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా? వైబ్ నరేష్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా గొప్ప గొప్ప వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లా విసపెట్టుకోడు ఏడు వాడు చక్కగా ఎన్నుకోవడం ఒకటే నేర్పిస్తాడు. ఆ తర్వాత వేల మంది వాడి క్రమశిక్షణకే అందులో జాయిన్ అవుతారు. जिंदाबाद 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 जिंदाबाद
జిందాబాద్ 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 దేవుడు దయ్యం అంబేద్కర్ భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దాం నిర్మూలిద్దాం దేవుడు దయ్యము లేవు తంత్రాలు లేవు కొనసాగిద్దాం జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్